హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మనసుతో నా వీడియోస్ని వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసిన తర్వాత మీరు అదే మంచి మనసుతో లైక్ బటన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన మంచి హృదయంలో వచ్చే మంచి ఆలోచనలే మన చేత మంచి పనులు చేయించి మనల్ని మంచి వాళ్ళగా తీర్చిదిద్దుతుంది. మనం నిత్య జీవితంలో మన పనులన్నిటికీ మనకు టైం ఉంటుంది. మన పనులన్నీ సక్రమంగా చేసుకుంటూ ఉంటాము. అన్నిటికీ ఓపిక ఉంటుంది. మనకు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి చాలామందికి ఓపిక అనేది లేకుండా పోతుంది. దేవుని విషయంకి వచ్చేసేటప్పటికి టైం లేదు, టైం సరిపోవట్లేదు అనుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. దీపం ఉన్న ఇల్లు జీవం ఉన్న ఇల్లు లాగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్సే ఉంటాయి. ఈ ల్యాంప్స్ అయితే నేను 3 years బ్యాక్ దీవాలి అప్పుడు కొనుక్కున్నాను. ఇవి గాలికి కొండెక్కకుండా ల్యాంప్ అలా వెలుగుతూ ఉంటుంది. చిమ్నీస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఈవినింగ్ నుంచి అయితే చాలా విపరీతమైన గాలి, మార్నింగ్ నుంచే గాలి ఎక్కువగా ఉంది. ఇవాళ దీపాలు పెట్టాలి, ఇవాళ ట్యూస్డే వాగుమంలో దీపాలు పెట్టాలి అని నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఈ ల్యాంప్స్ గుర్తొచ్చి వెలిగించేసి, కాకపోతే వీటికి ఆయిల్ ఎక్కువ పోయాలి, అలా ఆయిల్ పోసి తీసుకొని వచ్చి వెలిగించి ఇలాగ పెట్టేశాను. నాకు మనసంతా చాలా హ్యాపీగా ఉంది. నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ గుమ్మాలు నా చేత దీపాలను పెట్టించుకొని ఇలా కళకళలాడుతూ గుమ్మాలు ఉంటాయి. నాకే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది, ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గాలి వచ్చినా, వాన వచ్చినా, ఎండ వచ్చినా, చలిగా ఉన్నా, నాకు హెల్త్ బాగలేకపోయినా, మెల్లగా అయినా కాళ్ళు నొప్పులున్నా కానీ మెల్లగా వెళ్ళి స్నానం చేసి దేవుని సన్నిధిలో ఎలాగైతే దీపం వెలిగిస్తానో ఇక్కడ గుమ్మాల ముందు, తులసమ్మ ముందు కూడా అలాగే దీపం వెలిగించుకుంటే మనసు అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే వెనకాల పొయ్యి గట్టు తులసమ్మ కట్టించుకున్నాను కదా, అక్కడ దీపం పెట్టకపోతే కూడా మనసంతా చివుకుమంటూ ఉంటుంది. అయ్యో ఆగ్నేయ దీపం పెట్టలేదే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా గాలి, అక్కడైతే 1 week నుంచి నేను అసలు పెట్టడమే లేదు. ఎందుకంటే గాలి వాన, గాలి వాన, గాలి వాన ఇలా ఉంది. వర్షం పడినప్పుడు ఈ చిమినీలో నుంచి డైరెక్ట్ వర్షం దీపం మీద పడిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ వెలిగించడం మానేశాను. ఆగ్నేయ దీపం పెడితే ఒకవేళ పొయ్యి లోపల వెలిగించి పెడతాను. అప్పుడైతే కొంచెం వాన వచ్చినా కానీ పొయ్యి లోపల పడదు కాబట్టి ఆ ల్యాంప్ అయితే కాసేపు వెలుగుతూ ఉంటుంది. ఇవైతే ఒకసారి 6-7 years బ్యాక్ పాత ఇంట్లో నేను దీపాలు వెలిగించుకోవడం కోసం ఇలాగ వాల్కి స్టాండ్స్ లాగా తెప్పించుకున్నానండి. వీటి మీద క్యాండిల్స్ కానీ ల్యాంప్ కానీ పెట్టుకోవడం కోసం. అవి మొన్న అంతా డస్టింగ్ చేసి సర్దుతూ ఉంటే ఇల్లు ఈ ల్యాంపులు కనిపించాయి. ఈ స్టాండ్స్ ఇట్లా వాల్కి పెట్టేసుకొని దీని మీద ల్యాంప్ పెట్టుకోవచ్చు. ఇది పెట్టాక అయితే మా వారు ఎంత మెచ్చుకున్నారో, నీకు భలే ఐడియాలు వస్తాయి, భలే బుర్రని, ఇది చాలా బాగున్నాయి, ఎంత ముద్దుగా పెట్టుకున్నావో, ఎంత ముచ్చటగా పెట్టుకున్నావో అని చాలా మెచ్చుకుంటూ మురిసిపోయారు. ఈ పొయ్యి మీద పెట్టిన ఈ పాట్ అయితే ఇది వాటర్ది. ఇది సమ్మర్లో నేను మా ఇంటి బయట పెట్టి వాటర్ పోయించేదాన్ని. దీని నిండా పోసి ఉంచితే అటు దారిని వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ వాటర్ని చల్లగా ఉందని చెప్పేసి తాగేవాళ్ళు. మొన్న మళ్ళీ పెడదామని చెప్పేసి ఇది బయటికి తీశాను, కానీ వర్షం పడుతూ ఉంది, ఇంక ఇప్పుడు అవసరం లేదులే అని చెప్పేసి అక్కడ పెట్టాను నేను. మేము వేసుకున్న చెమేలి చెట్లు అయితే విరగపూస్తున్నాయి. చాలా అంటే చాలా పూలు వస్తున్నాయి. ఒక చిన్న బుట్ట నిండా వస్తూ ఉన్నాయి. ఇంకా మా వారు పైన పువ్వులన్నీ మా వారు కోసిస్తారు, కింద నాకు అందినవన్నీ నేను కోసుకుంటాను.
చాలా జాజులు కూడా, విరజాజులు, ఇటువైపు విరజాజి చెట్టు, చమేలి చెట్టు చాలా పూస్తున్నాయి. కానీ విరజాజులు చాలా సన్నగా ఉంటాయి, కట్టడం చాలా కష్టము. అందుకని చమేలీలు అయితే ఎక్కువ కట్టుకుంటాను. బాగుంటాయి కాబట్టి స్మెల్ అయితే మా ఇద్దరికి బాగా నచ్చుతుంది. అందుకని మా వారు డైలీ కోసిస్తారు, నాకు డైలీ పెట్టుకో అని చెప్తూనే ఉంటారు. నేను కోసుకున్న దానిలో సగం దేవునికి తీసి ఉంచేసేస్తాను, సగం నేను పెట్టుకుంటాను. ఎందుకంటే దేవుడి మండపం కూడా చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. కడపల మీద కూడా వేస్తాను. అన్నిటి మీద కూడా ఈ సుగంధభరితమైన పువ్వులు వేసినందువల్ల మంచి పాజిటివ్ వైబ్రేషను ఉంటుంది. ఇంకా ఆ వైబ్రేషన్ డబుల్ అవుతుందన్నమాట. ఇంకా నా హెయిర్ అయితే మొత్తం ఇదే స్మెల్, సెంటెడ్ స్మెల్. మొన్న హెడ్ మసాజ్ చేయించుకుంటుంటే ఆవిడ అంటున్నారు, ఎంత మంచిగా స్మూత్గా ఉంటాయండి మీ హెయిర్, అందులోనూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి ఆవిడ పొగుడుతూ ఉండింది బ్యూటీషియను. చమేలీలు, జాజులు, విరజాజులు, మల్లెలు అన్నీ మొక్కలు పెట్టుకున్నాను. అన్నీ కూడా పూలు పూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా విడిపూలతో అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాను. క్షీరాభిషేకం చేసిన తర్వాత గుప్పెడు పూలు తీసుకొని స్వామివారి మీద కానీ అమ్మవారికి మీద కానీ వేస్తూ ఉంటాను. అలాగే పారిజాతాలు కూడా బుట్ట నిండా వస్తున్నాయి. ఆ పారిజాతాలతో కూడా అలాగా అర్చన చేసుకుంటూ ఉంటాను. తెల్లవారుజామునే అయితే పారిజాతాలు వెనకాల బ్యాక్ యార్డ్లో మొత్తం రాలిపోయి ఉంటాయి. అవన్నీ ఏరేసి తర్వాత మేడి కడిగేసిన తర్వాత కూడా మళ్ళీ రాలుతాయి, మళ్ళీ ఏరుకుంటాను, తర్వాత కూడా మళ్ళీ రాలుంటాయి. 10 o'clock వరకు 3 times ఏరుకుంటాను. ఈ చమేలి పూలతో కడప మీద అలా అమ్మవార్లే స్తోత్రం చెప్పుకుంటూ వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం పూజ చేసే పూజకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తే ఇలా సుగంధభరితమైన పువ్వులతో పూజ చేస్తే ఇంకా కూడా పాజిటివ్ వైబ్రేషన్ డబుల్ అవుతుంటుంది. గుమ్మాల ముందు ఇలాగా రకరకాల దీపాలను వెలిగిస్తూనే ఉంటాను. గుమ్మాల ముందు దీపం వెలగకుండా ఉంటే నాకేదో వెల్తిగా ఉంటుంది. అందుకనే గుమ్మాలకి అటువైపు ఇటువైపు నేను ఎప్పుడన్నా బద్దకిచ్చినప్పుడు, నేను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు ఇటువైపు ఒక ల్యాంపు, ఇటువైపు ఒక ఎలక్ట్రికల్ ల్యాంప్స్, 2 ల్యాంపులు పెట్టించాను. అవి కూడా ఆన్ చేసేస్తారు ఈవినింగ్ అవ్వగానే మా వారు. గుమ్మం ముందు ఎప్పుడు దీపం ఉండాలి. ఇలాంటి మనసులో సంకల్పాన్ని, ఇలాంటి మంచి దైవత్వాన్ని, ఇలాగా మంచి పుణ్యమైన కార్యము నా చేత చేయిస్తున్నందుకు ఆ భగవంతుడికి నేను శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎంత చక్కగా కళకళలాడుతూ ఉన్న గుమ్మాలు నా చేత పూజింపబడుతున్నందుకు, నేను గుమ్మాలకు పూజ చేస్తూ దీపాలు వెలిగిస్తున్నందుకు నేను ఎంతో మురిసిపోతుంటాను. నాకు అంతటి మంచి హృదయాన్ని, అంతగా చేసే ఓపికని, శక్తిని ఆ భగవంతుడు ఇచ్చినందుకు నేను సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను. మా కమ్యూనిటీలో 500 విల్లాస్ ఉన్నాయి. ఇందులో చాలామంది ఇప్పటి వరకు చాలామంది ఆల్మోస్ట్ అందరూ మా ఇంటి ముందు వెళ్ళేవాళ్ళే, మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళే. అందరూ కూడాను ఉమ్ములోకి రాగానే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మంచి వైబ్రేషన్ వస్తుందండి, ఇక్కడ కాసేపు కూర్చోవాలి అని అనిపిస్తుంది, మీ ఇల్లు ఒక కోవెల్లాగా అనిపిస్తూ ఉంటుంది అని మెచ్చుకొని వాళ్ళు ఉండరండి. ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూనే ఉంటారు. వాళ్ళ నోట్లోంచి వచ్చే మొదటి మాట అదే, ప్రశాంతంగా ఉంది, గుడిలాగా ఉంది అని అంటూనే ఉంటారు. మా వారు అంటూ ఉంటారు, ఈ క్రెడిట్ అంతా మా మిస్సెస్తేనండి, ఆవిడ ఓపిక, ఆవిడ చేసే విధానము ఎవరు చేయలేరు. ఇంట్లో ఎంత నీట్గా ఉంటుందో గుమ్మాలు, ఇంటి చుట్టూ కూడా అంతా నీట్గా ఉండాలని అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. చాలా శుభ్రత, శుచి అన్నీ ఉన్నాయండి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ వచ్చినా కానీ అదే చెప్తూ ఉంటారు.
మా వారికి కూడా చాలా నీట్నెస్ అండి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. జోరు వర్షం పడుతున్నా కానీ గుమ్మాల ముందు దీపం పెట్టకుండా అయితే అస్సలకే ఉండనండి. చాలా వెరైటీస్ ఉన్నాయి దీపాలు కూడా. తామర పువ్వు దీపాలు అయితే చాలా ఉన్నాయి. ఎప్పుడు తామర పువ్వు అంటే చాలా ఇష్టము. తామర పువ్వు మ్యారేజ్ అయినప్పటి నుంచి ముగ్గు వేస్తే తామర పువ్వు ముగ్గే వేసుకుంటాను. చిన్న ముగ్గు వేసిన తామర పువ్వు లాగానే వేసుకుంటాను. ఇలా మెయిన్ గుమ్మాన్ని చాలా పవిత్రంగా పూజించుకుంటాను, దీపాలు వెలిగిస్తాను, అన్నీ చేసి చక్కగా పెట్టుకుంటాను. ఇది జాజి చెట్టు, జాజి పువ్వులు కూడా పూసాయి. ఇది మా అమ్మకి గుర్తుగా, మా అత్తమ్మకి గుర్తుగా వేసుకున్నాను. ఎందుకంటే అత్తమ్మ దగ్గర ఈ చెట్టు నింది, అమ్మ దగ్గర ఈ చెట్టు నింది. అత్తమ్మ అయితే హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఈ పూలన్నీ కోసి మొగ్గలు పెద్ద మాల కట్టుకొని తీసుకొని వచ్చి అందరికీ, ముగ్గురు పిల్లలకి సమానంగా ఇచ్చేది. మ్యాంగోస్ కూడా చాలా కాసాయి. అది మ్యాంగోస్ హార్వెస్టింగ్ ఇది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రతిదీ సాంప్రదాయంగా చేసుకుంటాను. మా మ్యాంగోస్తో పికిళ్ళు చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆవకాయలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది చేసినప్పుడు అది కూడా వీడియో పెడతాను. ఇలాగా పచ్చని చెట్లతో, పళ్ళతో, కాయలతో, పువ్వులతో కళకళలాడుతూ ఉన్నాయి మా ముంగిలి. ముద్దురి పాలలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయల్లో కాయ. ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఈ తులసి కోటలో చిన్ని మొక్కలు పెట్టేసి వెళ్ళాను. అంతకు ముందున్న తులసి మొక్క నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికి పెద్దదైపోయి బాగా ముదిరిపోయింది. ఇంక ఇది ఇలా ఉంది కదా అని చెప్పేసి దాన్ని తీసి కుండీలో వేసేసి వెళ్తూ చిన్న మొక్కలు పెట్టి వెళ్ళాను. అలా గుబురుగా అయ్యాయి. ఇవాళ శనివారము పొద్దున్నే లేసేసి స్వామికి అభిషేకం అది చేసేసుకొని వెంకటేశ్వర స్వామికి ఇంకా పిండి దీపారాధన చెయ్యాలి అని మనసులో సంకల్పం వచ్చేసింది. ఇంకా పిండి తీసేసుకొని కలిపేసి అలా ఎలిఫెంట్స్ మీద పిండి దీపాలని వెలిగించాను. అలా ఎలిఫెంట్స్ పైన పెట్టాను ఆ దీపాలని. ఎంత ముచ్చటగా అనిపించిందో నాకు, ఎంత పవిత్రంగా అనిపించిందో ఆ దీపాలు. ఇంకా నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అభిషేకం చేసేసుకొని ఇక్కడ స్టాండ్ లాగా చిన్న ల్యాంపు ఉంటే దానిలో పిండి పెట్టి పిండి పైన స్వామిని కూర్చోబెట్టాను. ఇంకా పిండి దీపారాధన చేసేసి వడపప్పు, పానకము అది చేశాను, నైవేద్యంగా పెట్టాను. పాలు, పండ్లు, తాంబూలము నైవేద్యంగా పెట్టి స్వామికి నిండు మనసుతో అర్చన చేసుకొని మంగళహారతుల్ని ఇద్దరము సమర్పించుకున్నాము. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే దైవము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, వేడుకొన్న దయదలిచే వెంకటరమణ. తోడు నీడవై మాపై చూపుము కరుణ. నీకన్నా మాకెవరు లేనే లేరు, నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ. వెంకటరమణ వెంకటరమణ. ఆ లైట్ వెలుతురులో స్వామిని అలా చూస్తూ ఉంటే తిరుమలలో స్వామిని చూసినట్లే అనిపిస్తుంది. ఇంత మంచి పుణ్యకార్యాలు నా చేత చేయిస్తున్న ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇంటికి దీపం ఇల్లాలేనండి. ఇల్లాలు ఎంత పవిత్రంగా తను ఉండి తన ఇంటిని నడిపించుకుంటూ ఉంటుందో అంత పవిత్రత మన ఇంట్లో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే అండి, మారులెస్ మామ్స్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.